ఇది మరి మన మధ్యలో యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ దాంట్లో ఆర్గనైజ్ కమిటీ ఉంటుంది. దాంట్లో ఒకరిగా ఉంటూ మరి సంఘాలు కలిగి పరిచర్య చేస్తున్న పాస్టర్ కిరణ్ గారు మన మధ్యలో ఉన్నారు కనుక సమయాన్ని మరి అయ్యగారికి అప్పచెప్తున్నాం. చప్పట్లు కొడుతూ అయ్యగారిని సాదరంగా ఆహ్వానిద్దాం. మంచిది. అందరం ఒకసారి రెండు హస్తాలు ఆకాశం వైపు చాపి బిగ్గరగా ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, ఘనమైన, మహిమ కలిగిన నామమునకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్. అలాగే మరి ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ దైవజనులు మరి ప్రియరైనటువంటి మరి సమర్పణ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. మంచిది, మంచిది. చాలా చక్కని సమయం. మరి మధ్యాహ్నం అవుతున్నా కూడా మీరందరూ చక్కగా ప్రభు సన్నిధిలో ఉన్నారు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఒక మాట చెప్పి నేను త్వరగా వాక్యంలోనికి వెళతాను. మరి నేను చాలా చిన్నవాడిని అయినప్పటికీ మరి అన్నగారు నన్ను ప్రేమించి మరి మీ సంఘాల్లో నాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నేను ప్రభువును మహింపరుస్తూ ఉన్నాను. అలాగే చాలా సంతోషిస్తూ ఉన్నాను. గుంటూరులో యూపీఎఫ్ అనేటువంటి సహవాసం ఉంది, యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్. మరి అందులో అన్నగారు దైవజనులు మరి మాకంటే పెద్దగా ఉంటూ ఉన్నారు. అయినా కూడా ఆయా కార్యక్రమాలకు వస్తూ ఉన్నప్పుడు మరి చిన్నవారం అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తూ మాతో ఒక అన్నలాగా, కుటుంబస్తుల్లాగా కలిసిపోయి అనేకమైన విషయాలు నాకు ఆశ్చర్యం వేసిద్ది. పలకరించేటప్పుడు చక్కగా పలకరించటం, నవ్వించేటప్పుడు చక్కగా నవ్వించటం, కొన్ని విషయాలు నేర్పించాలనుకున్నప్పుడు మాతో చక్కగా మాట్లాడటం అన్నగారికి దేవుడిచ్చిన వరం. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటి అన్నగారు నన్ను నమ్మి మరి వాక్యం బోధించడానికి ఆహ్వానించడం చాలా గొప్ప విషయం కనుక మరొకసారి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా అటు దైవజనులు మనకు ఉండటం ఎంతైనా మనకు, మన సంఘాలకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. అందును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను కూడా మరొకసారి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్య ధ్యానంలోనికి వెళదాము. దానియేలు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి, లేని వాళ్ళు నా మాటలు చక్కగా ఆలకించండి. దానియేలు 6వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. అప్పుడు రాజైనటువంటి దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రాలకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించాడు: మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. చాలండి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. రాజైనటువంటి దర్యావేషు సకల ప్రజలకు, జనులకు, అక్కడ ఉన్నటువంటి ఊరులు, పట్టణాలు, దేశాలు అన్నిటికీ వ్రాయించిన మాట ఏమిటి అంటే, పండగ జరుగుతుందనో లేదా ఆటల పోటీలు జరుగుతున్నాయనో తిరణాలు జరుగుతున్నాయనో రండి పాల్గొనండి అని చెప్పట్లేదు. కానీ మీ అందరికీ క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఆ రాజు పలికిన మాటలు ఈ మధ్యాహ్నం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు నెరవేర్చునుగాక.
నిశ్చయముగా ఆ క్షేమాభివృద్ధిని మనము, మన కుటుంబాలు, పిల్లలు, సంఘము, సమాజము అనుభవించుదుముగాక. ఆమేన్. క్షేమాభివృద్ధి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, బబులోనును పరిపాలించినటువంటి రాజులు, ప్రాముఖ్యమైనటువంటి వారు, మొదటి వ్యక్తి నెబుకద్నెజరు. ఆయన వృత్తాంతం అంతా మనకు తెలుసు. నెబుకద్నెజరు ఎవరు అని అంటే, నేను అని గర్వించిన వాడు, దేవుని ఉగ్రతకు పాత్రుడైన వాడు, కొన్ని సంవత్సరాలు ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ, మంచుకి నానుతూ కదండి పశుప్రాయుడిగా అయిపోయినటువంటి వాడు. ఇలాగా మనం రకరకాలుగా చెబుతాం. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి బెల్షాజరు బబులోనుని పరిపాలించడానికి వచ్చాడు. ఆయన తదనంతరము మాదీయుడైనటువంటి దర్యావేషు బబులోన్ని పరిపాలించటం ప్రారంభించాడు. ఎవరెవరంట? నెబుకద్నెజరు, కుమారుడైన బెల్షాజరు, మాదీయుడైనటువంటి దర్యావేషు. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ దర్యావేషు కాలములోనే దానియేలు సింహాల గుహలోనికి వెళ్ళి రావటము జరిగింది. అక్కడ జరిగిన పరిస్థితులు, వృత్తాంతాలన్నీ మనకు తెలుసు. రాజు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. రాజుకి గానా భజానా అన్నీ ఆపించేశాడు. ఆందోళన చెందుతూ ఉన్నాడు. దానియేలు ఏమైపోతాడని. మొత్తానికి మరలా అదే గుహ దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, మంచి మాట. జీవము కలిగిన దేవుని సేవించుచున్న దానియేలు, నీవు సేవించుచున్న నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించనా, కాపాడేనా? దేవునికి మహిమ కలుగును గాక. అనగానే ఆయన కూడా రాజు చిరకాలము జీవించును గాక. చూసారా, వారిరువురి మధ్య ఉన్నటువంటి బంధం కదండి. దీవెన వచనాలే వారు మాట్లాడుకుంటున్నారు. నేను అనుకుంటున్నాను, వారు ఆశీర్వదించబడటానికి, దీవెనకరంగా ఉండటానికి కారణాలు ఆ దీవెన వచనాలే. ఆమేన్. ఆ తరువాత సింహాల గుహలో నుండి బయటకు వచ్చిన తర్వాత రాజు ఆ పరిస్థితులన్నిటినీ చూచి, ఇక వేరొక దేవుడు ఎవరూ లేరు, ఈయన వంటి దేవుడు ఎవరూ లేరు, సింహాల గుహలో వేసిన దానియేలు బ్రతికి బయటకు వచ్చాడు. ఎందుకంటే 1, 2 కాదండి, కొంత చరిత్ర భాగము, జరిగిన పరిస్థితులు, అంచనాలు మనం చూస్తే కొన్ని పుస్తకాలలో అక్కడున్నటువంటి సింహాలంట పడుతున్న మనిషి భూమికి చేరకముందే పిప్పి చేసేటువంటి సింహాలు ఉన్నాయంట ఆ గుహలో. ఆమేన్. అంటే భూమిని తాకాల్సిన అవసరం లేదు, పైపైన నవిలి పిప్పి చేసేస్తాయి అన్నమాట. అలాంటి గుహలో పడిన ఆయన బ్రతికొచ్చాడు కనుక నిశ్చయముగా వారి దేవుడే గొప్ప దేవుడు అని చెప్పి సకల రాజ్యాలకు, పట్టణాలకు, ప్రాంతాలకు, గృహాలకు అన్నిటికీ చాటింపు వేయించేశాడు. ఇదిగో ఈ దేవుణ్ణి మీరు ఆరాధించండి, నేను నమ్ముకోండి, ఆ దేవుడే మన దేవుడు అవుతాడు. ఈయన వలన మనకేం కలిగిద్దంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి, ప్రతి సంఘము, ప్రతి సమాజము క్షేమంగా ఉండాలి, అభివృద్ధికరంగా కూడా ఉండాలి. ఎందుకు ఉపవాస కోడికలు? ఎందుకు చెప్పండి? సంఘక్షేమమేనా? మీరు అందరు చాలా మంచివాళ్ళు. ఒకళ్ళన్నా మా క్షేమం, మా కుటుంబ క్షేమం వల్ల సంఘక్షేమం. సంఘక్షేమం అంటారు కానీ ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడే దన్నుకుంటుంటాం. అవునా? ఒకళ్ళొకళ్ళు వందనాలు చెప్పుకో. అవునా కదా. సంఘక్షేమం మంచిది. రెండవది కుటుంబ క్షేమం, సమాజ క్షేమం. అవునా? ఇంకా ఇలాంటి కూడికలకి, ఉపవాసాలకు వచ్చేది ఏంటంటే అభివృద్ధి కలగాలి, క్షేమము చూడాలి. పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, ధనము, ఇల్లు కట్టుకోవాలి, ఆరోగ్యాలు, ఇలాంటివన్నీ కూడా పొందుకోవాలి అని ఇలాంటి కోడికలు ఏర్పాటు చేసుకుంటా ఉంటాం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం అంటుంది, మీ అందరికీ మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. అయితే ఈ క్షేమాభివృద్ధి ఎలా కలుగుతుంది?
వస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, అవునా, అరుస్తున్నాము, పాటలు పాడుతున్నాము, వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ క్షేమము, అభివృద్ధి రెండు కొన్ని జీవితాల్లో ఒకటి పొందితే ఒకటి పొందుకోలేం. కానీ రెండు అనుభవించాలి. లేఖనం అంటుంది మీరు నిశ్చయముగా క్షేమాభివృద్ధిని పొందుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశము కూడా అయి ఉన్నది. ఆమేన్. అయితే ఈ క్షేమాభివృద్ధి మనకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు ఎలా కలుగుతుంది? నేను కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. చూడండి ఒకసారి అదే దానియేలు 6వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. నా సముఖమున దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతుంది? ఎప్పుడు దీవెనను అనుభవిస్తాము? ఇలాంటి కూడికలకు వచ్చి ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తున్నటువంటి మనము మన జీవితాల్లో, మన కుటుంబ వ్యవస్థలో, బిడ్డల జీవితాల్లో ఎప్పుడు ఈ క్షేమాన్ని, అభివృద్ధిని అనుభవిస్తాము అనంటే లేఖనం అంటుంది భయపడుతూ ఉన్నప్పుడు అంట. ఏం చేస్తూ ఉన్నప్పుడు? భయపడుతూ. ఎవరికి? దేవునికి. దర్యావేష్ అంటున్నాడు, ఇదిగో దానియేలు దేవునికి మీరు భయపడుచు, మీరు వణుకుచూ ఉన్నప్పుడు మీకు నిశ్చయముగా క్షేమమును, అభివృద్ధిని కలుగునుగాక. ఆమెన్. దేవునికి భయపడకపోతే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎటువంటి క్షేమాన్ని, ఎటువంటి అభివృద్ధిని, ఎటువంటి ఆశీర్వాదాన్ని కూడా మనము చూడం. దానియేలు గురించి ఏం చెబుతున్నారంటే ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఆగ్నేయగా బయటికి తీశారు. అతడు తన దేవుని యందు భక్తి కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దానియేలును గురించి లేఖనం చెబుతుంది, అతడు తన దేవుని యందు భక్తి కలిగిన వాడు, భయము కలిగిన వాడు, వినయము కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు. ఇక దేవునికి లోబడేటువంటి విషయంలో ఏమాత్రము కూడా వెనుక తీయనటువంటి వాడుగా దానియేలు లేఖనాల్లో మనకి కనబడతా ఉన్నాడు. లేఖనం కూడా అదే చెబుతుంది, మీకు క్షేమాభివృద్ధి కలుగును. ఎలాగా? దేవుని విషయంలో భయపడుచు ఉన్నప్పుడు. ఆమేన్. కొన్ని విషయాలు చెబుతా. చాలామందికి ఈ రోజుల్లో దేవుడు అంటే భయం లేకుండా పోయింది. కారణం ఏమిటి అని అంటే, మనలాంటి వాళ్ళకేమో అలవాటైపోయిన దేవుడు, అలవాటైపోయినటువంటి భక్తి క్రమము, అలవాటైపోయినటువంటి సేవకులు, అలవాటైపోయినటువంటి ఆరాధన క్రమాలు. బయట వారిని చూస్తేనేమో వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, వారి దగ్గర వారు అనుభవిస్తున్నటువంటి ఆ సందర్భాలు, సమయాలు అన్నీ కూడా వాటి వల్ల వారు భయం లేకుండా ఉన్నారు. మనమేమో అలవాటైపోయిన దేవుడు, అలవాటైపోయిన క్రమాలు. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి మనం దేవుణ్ణి చూస్తూనే ఉన్నాము. సండే స్కూల్కి వస్తున్నాము, సండే స్కూల్లో పెరుగుతున్నాము, వివాహాలు అవుతున్నాయి, మరలా భర్తనో భార్యనో వెంట పెట్టుకుని మందిరాలకు వస్తున్నాము, ఇలా కూర్చుంటున్నాము, ముసుగులు వేసుకుంటున్నాము, ఆఖరికి ముసలోళ్ళు అవుతున్నాము. ఇక్కడే ఆఖరికి ఆడబెట్టి పరిశుద్ధ పాటలు పాడి పంపించేస్తున్నారు. అవును కదా. అందుకని అలవాటైపోయిన భక్తి క్రమము, అలవాటైపోయిన దేవుడు అయిపోయింది. అందుకే దేవుడు అంటే భయం లేకుండా పోయింది. కానీ లేఖనం అంటుంది, నీవు నీ దేవునికి ఖచ్చితముగా భయపడాలి, వణుకుచూ ఉండాలి ఆయన విషయంలో. అప్పుడు మీకు ఏమవుతుందంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. దానియేలు భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, దేవుడంటే వణుకుచూ ఉన్నటువంటి వాడు. కనుకనే క్షేమమును, అభివృద్ధిని దానియేలుకి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే కొన్ని విషయాలు మీతో పంచుకుంటా. భయం అంటే ఏంటి? తెలుసా మీకు? మనందరికీ తెలుసు భయం అంటే ఏందో. ఏంటి భయం? చీకటి పడిన తర్వాత
ఇంట్లో నుంచి దూరంగా ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే అదే భయం, మనకు తెలిసిన భయం. అవునా? అవును కదా. ఇంటికి వస్తున్న యజమానునికి ఏమన్నా వండవలసినవి వండకపోతే తిడతాడో కొడతాడో చెయ్యెత్తుతాడో అనేది భయం. అవునా? పిల్లలను కొంతకాలమేమో నాన్న బుజ్జి అని సాకి వాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఉంటాము. వాడు ఎదిగిన తర్వాత వాడు ఇంటికి వస్తుంటే అప్పుడు కలిగేది కూడా భయమే. నాకు అప్పుడప్పుడు అర్థం కాదు, వాడు వీడిని కన్నారు వీళ్ళు వాళ్ళకన్నారు అర్థం కాదు. వల్లమాలిన భయం అండి. అంటే మనకు తెలిసిన భయాలు. ఇంకా మెడలో వేసుకున్న బంగారం పోయిద్దేమో, జారిపోయిద్దేమో, దానికి ఎన్ని కడతాం అంతరాలు. అది అంతరాలు కాదులేండి, మిషన్ దారాలు కదా. కట్లు కట్టినట్టు కట్టి మొత్తానికి దాన్ని వేసుకుంటామా? అంత భయం ఉన్నప్పుడు ఎందుకు తగిలించుకోవటం? ప్రభు మంచి అలంకరణ మనకు చెప్పాడు కదా, అణుకుబోయు కదండి. ఇలాంటివి సాధువైనట్టు మృదువైనట్టు ఇవన్నీ మనకెందుకండి కదా. ఇంత భయపడుతుంది అంటే మనకున్నటువంటి భయాలు. పిల్లడు పాస్ అవడేమో భయం, వివాహం జరగదేమో భయం, రోగం తగ్గదేమో భయం. అంటే భయము అంటే వీటన్నిటికీ భయపడుతుంటాం. కానీ అసలు భయం అంటే ఏమిటి అని అంటే ఇంగ్లీషులో ఒక మాట ఉంటుంది, ఎ ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్ యాజ్ ఎ రియల్. ఏదైతే కనబడదో, ఏదైతే వినబడదో, దేనినైతే ఊహించుకుంటా అంటే జరిగిద్దో జరగదో తెలియదో దానిని నిజమైన దానిగా ఫీల్ అవుతూ ఉంటామో దానినే భయం అని అంటారు. ఆమెన్, ఆమెన్ చెప్పండి. ఆమెన్. అంటే అక్కడికి వెళ్ళాలి బాత్రూమ్ దగ్గరికి, చీకటి పడింది, ఇక్కడే భయం వచ్చింది. ఏమని? ఆడ దెయ్యం ఉందేమో, ఆడ దొంగ ఉన్నాడేమో, చీకట్లో ఏమన్నా ఉందేమో అంటే ఊహ ఊహ ఊహ. ఏ ఫాల్స్ ఎవిడెన్స్, తప్పుడు అంటే తెలియని, ఊహకు అందనటువంటి, జరగనిది అపీరింగ్ యాజ్ రియల్ అంటే రియల్గా కనబడటాన్నే భయము అని అంటారు. అందుకే నేను అంటారు ఆ భయాన్ని విడిచిపెట్టేయండి. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ ఫాల్స్ ఎవిడెన్స్. అది జరిగిద్దో జరగదో తెలీదు, కానీ దానికి భయపడి మనలో ఉన్న ధైర్యాన్ని అంతటిని మనము పోగొట్టుకుంటూ ఉంటాం. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇదిగో పిరికివారును అసహ్యులను వీరందరూ మండుచున్న అగ్నిగుండంలో పడతారు, ఇది రెండవ మరణము. దేవునికి మహిమ కలుగును గాక. భయపడకూడదు. మనము దేవుని బిడ్డలము, అన్ని విషయాల్లో ధైర్యము కలిగిన వారుగా ఉండాలి. సరే, వీటన్నిటికీ భయపడుతున్నాం, కానీ లేఖనము చెప్పిన దానికి మాత్రము మనము భయపడతాం. లేఖనం ఏం చెబుతుంది? ఆయన పుడతాడు. లేఖనం ఏం చెప్పింది? ఆయన ఇదిగో 33.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. లేఖనం ఏం చెబుతుంది? ఆయన పాపుల కొరకు శిలువ మరణాన్ని పొందాడు. లేఖనం ఏం చెబుతుంది? మరణించిన 3వ రోజున ఆయన తిరిగి లేచాడు సజీవుడుగా. ఆమెన్. లేఖనం ఏమొచ్చింది? ఇదిగో తిరిగి లేచిన దేవుడు పరమునకు కొనిపోబడ్డాడు, ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి వచ్చిన ఆయన సిద్ధపడిన సంఘాన్ని ఆయనతో పాటు పరలోక రాజ్యంలోనికి తీసుకొని పోబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనము స్పష్టంగా చెబుతూ ఉన్నది. అందులో కొన్ని సత్యాలు ఉన్నవి, చరిత్ర కూడా ఇవన్నీ నిజమైన రుజువులని తెలియజేస్తూ ఉన్నా ఫాల్స్ ఎవిడెన్స్కి మాత్రమే భయపడుతున్నాం, కానీ నిజానికి మాత్రం మనము భయపడట్లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటాను ఆ భయము దేవుని విషయంలో మనకు లేదు కనుకనే ఈనాడు ఆ క్షేమము, అభివృద్ధి మన జీవితాల్లో మనము చూడలేకపోతున్నాం. కీర్తనలు 2వ కీర్తన 11వ చరణం చదువుదాం ఒకసారి. 11వ చరణం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడగడ వణుకుచు ఏం చేయాలంట? సంతోషించుడి. ఏం కలిగి దేవుణ్ణి సేవించాలంట? మనం అందరం కూడా భయభక్తులు కలిగి. పాస్టర్ గారు మాకు భయం లేదంటారా, భక్తి లేదంటారా అని అనుకుంటారేమో. అది మీ ఆలోచనకే నేను వదిలేస్తున్నా. నిశ్చయంగా నేను అంటాను, గుండెల మీద చేసుకొని ఆలోచన చేస్తే నిజదేవుడు, రక్షకుడు, మనం ఆరాధిస్తున్న దేవుని విషయంలో మనము ఏ కోశాన కూడా భయభక్తులు కలిగి లేము. ఎందుకు? క్షేమము కరువు అయిపోయింది,
ఎందుకు అభివృద్ధి కరువైపోయింది? ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో దీవెనను అనుభవించలేకపోతూ ఉన్నామంటే కారణం ఇదే. యెహోవా యందలి భయము మన జీవితాల్లో మనం కలిగి లేము. కానీ లేఖనం అంటుంది, ఎవడైతే దేవుని విషయంలో వణుకుచు భయముతో ఉంటారో వారికే క్షేమము అభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. లోకంలో జీవిస్తున్న మనము అన్నిటికీ భయపడుతున్నాం, కానీ నిజానికి మాత్రం ఈరోజు మనం భయపడలేకపోతున్నాం. ఆ నిజమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని విషయాలు చెబుతా, ఎందుకు ఆయనకి భయపడాలి. చూడండి కొన్ని మాటలు. కీర్తన 89వ కీర్తన 7వ చరణం. 89:7. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, ఆయన చుట్టూ ఉన్న వారందరికంటే ఆయన ఎలాంటోడంట? భయంకరుడు. భయంకరుడు. యేసు ప్రభు ఎలాంటోడు మీకు తెలిసి చెప్పండి. అబ్బా, సాత్వికుడు, దయగలిగిన వాడు, ప్రేమగా. మీరందరూ మోసం చేస్తున్నారు ఆయన్ని, అవునా? మోకరించిన దగ్గర నుంచి ప్రేమామయ, దయామయ, సాత్వికుడా, నా కష్టాలు తీర్చు, పెళ్లి చేయి, ఉద్యోగం ఇయ్యి, అన్నీ పొందుకుంటాం. మందిరం వచ్చే విషయంలో భయం ఉండదు. సేవకుని విషయంలో భయం ఉండదు, అవునా? ఆరాధించే విషయంలో భయం ఉండదు, మోకరించే విషయంలో భయం ఉండదు, అవునా కాదా? అన్నీ పొందుకుంటాం. అన్నీ పొందుకొని ప్రేమ కలిగిన వాడా, దయ కలిగిన వాడా, సాత్వికుడా, దీన మనసుకు ఏమదు. కానీ లేఖనం అంటుంది, ఆయన అందరిలోనూ మిక్కిలి భయంకరుడు. బైబిల్ ట్రైనింగ్ చేసే రోజుల్లో సీనియర్లు అందరూ కూడా కాలేజీల్లో హవా చేస్తూ ఉంటారు. వారేమో డివోషన్ ఉదయాన్నే 5 గంటలకి లుంగీలు కట్టుకొని వస్తారు. జూనియర్లు ఎవరైనా లుంగీలు కట్టుకొని వెళ్తే ఒప్పుకోరు, మీరు కట్టుకురండి అంటారు. భోజనాల దగ్గర, కొండల దగ్గర ఏదైనా ప్రార్థన చేయాలంటే వాళ్ళే చేసేవాళ్ళు, జూనియర్లకి ఇవ్వరు. ఒకడున్నాడు ఆసక్తి కలిగిన వాడు. కొత్తలో ఎవరికైనా అంతే ఉండిద్దిలేండి, మనమైనా అంతే. రక్షణ పొందిన కొత్తలో టీవీ జోలికి బాం, అవునా? పక్కన ఒక జోలికి బాం. మందిరంలో వస్తాం, ముసుగేసుకున్నాం, ముందే కూర్చుంటాం. అసలు మామూలుగా ఉండలేండి. కొత్త వాడికి కూడా ఆసక్తి ఎక్కువైంది. సరే, వాడి ఆసక్తిని చూసి ప్రార్థన చేయరా అన్నారు ఆ దబరాల దగ్గర, భోజనాలు చేసే దగ్గర. అందరూ ఏం చేస్తారు? మహాగణుడా, పరిశుద్ధుడా, మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలు. ఇటు ప్రార్థనకు నుంచున్నాడు. అలాగా అందరూ చుట్టూ నుంచొని ఏం చేస్తాడని ఆలోచిస్తూ ఉన్నాడు. చిన్నోడు కదా, జూనియర్ కదా. వాడు ఎత్తటం భయాతి భయంకరమైన నా దేవా, నీ భయంకరమైన నామానికి వందనాలు అన్నాడు. ఎవరంట? మన దేవుడు భయంకరుడు కాదు, భయాతి భయంకరుడైన నా దేవా. ఆయన నామం ఏ నామం అంట? నీ భయంకరమైన నామానికి వందనాలు. తప్ప రైటా? రైటే. ఇప్పుడైతే ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, ఇప్పుడైతే దయ కలిగిన వాడుగా ఉన్నాడు, ఇప్పుడైతే ప్రేమామయుడుగా ఉన్నాడు. ఇదిగో ఒకానొక దినమున ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయనంట భయంకరుడుగా మన మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మిక్కిలి భయంకరుడు గనుక నీవు నేను ఆయనకేం చేయాలి? భయపడాలి. ఫాల్స్ ఎవిడెన్స్ కాదు, జరిగిద్దో జరగదో వాటికి కాదు, లోకానికి కాదు, మనుష్యులకు కాదు, అధికారాలకు కాదు, సర్వోన్నతుడు సకల చరాచర సృష్టికి కారణభూతుడైనటువంటి దేవునికి మనం భయపడుతూ వణుకుచూ ఉంటే మీకు క్షేమమును అభివృద్ధిని కలుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనం. 7:21. త్వరగా. ఆయన భయంకరుడైనటువంటి మహాదేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కదండి, నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడంట? మీ మధ్యలో ఉన్నాడు. ఆయన భయంకరుడైన దేవుడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ నేను ముందుకు వెళ్ళను. లేఖనం అంతా కూడా ఒకటే చెబుతుంది, ఎందుకు ఆయనకు మనం భయపడాలి అని అంటే, ఆయన మనందరి మధ్యలో నివసిస్తూ మిక్కిలి భయంకరుడుగా ఉన్నటువంటి దేవుడు. ఇంకొక మాట చెబుతా మీ అందరికీ. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు భూలోకానికి? ఎందుకు వచ్చారు?
ఇక చెప్పండి, రక్షించటానికి, పాపినైన నన్ను పరలోకం తీసుకెళ్ళటానికి, అవునా? ఇవన్నీ సెకండరీ, అవునా? ఆయన ప్రారంభం అసలు ఆయన భూలోకానికి రావటానికి కారణాలు ఏంటో తెలుసా? ఒక మాట చదవండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ వచనం. 20 ఆయన భయము మీకు కలుగునట్లును. దేవుడు ఏం చేశాడంట? వేంచేసి ఉన్నాడు. ప్రజలందరితో మోషే చెబుతూ ఉన్నాడు, ఇదిగో సకల జనులారా వినండి, ఆయన ఎందుకు వేంచేశాడో తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన ఎందుకు మీతో మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన ఎందుకు మిమ్మల్ని అరణ్యంలో నడిపిస్తున్నాడో తెలుసా? ఆయన ఎందుకు మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నాడో తెలుసా? ఆయన మీరు అడిగినవెల్లా కూడా మీ మనవులు ఆలకించి మీ ఎడల కృప చూపుతుంది. ఎందుకో తెలుసా? మీకు భయమును కలిగించటానికి. దేన్ని కలిగించటానికి అండి? భయమును. పోషించేవాడు భర్త, పిల్లలకైతే తండ్రి, కుటుంబంలో, అవునా? ఆయనకి ఎంత భయపడతామో మనం కదండి, గడగడగడగ వణికిపోతుంటాం. ఎందుకంటే ఆయన బాధ్యత వహించి ఆ కుటుంబం పట్ల శ్రద్ధ తీసుకుంటాడు గనక. లేఖనం అంటుంది, ఆయన వచ్చింది మీకు భయమును కలిగించటానికి. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని విషయంలో ఈనాడు ఆ భయము లేకుండానే మనం బ్రతుకుతూ ఉన్నాం. అందుకే క్షేమాభివృద్ధి మనము మన కుటుంబాలు పొందుకోలేకపోతూ ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడాలి. లోకానికి, పరిస్థితులకు, అధికారాలకు మనం భయపడితే మనకంట లేఖనం అంటుంది, మీకు ఉరి వచ్చును. ఏమొస్తుంది? ఉరి అంటే తాడు పెట్టేసుకునేది కాదండి. ఆ ఉరి వేసినప్పుడు అంట ఆ గొంతు ఏమవుతుంది? అపిరితి పిరిగి అలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకే దేవునికి భయపడటం మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారిని గురించి ఒక మాట చెప్పబడుతూ ఉంది లేఖనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 5:7 శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఎవరంట? ఎవరు ఆయనంటే? ఎవరు? యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు, యాచనలు అంగీకరించి, నాకేమిలే, నా తండ్రిలే, నేను ప్రార్థించడానికి వచ్చానులే, నేను అర్పించబడటానికి వచ్చానులే, నా ప్రాణాన్నే కదా తీసేది, నాకంటే గనుడు ఎవడు లేడు అని అనుకోలేదంట. ప్రార్థనలు, యాచనలు చేసి భయభక్తులు కలిగి ఉండటం వలనంట ఆయన ఏం చేయబడ్డాడు? యేసు ప్రభు వారికి కూడా తప్పల. ఎవరికి? తండ్రి అయిన దేవునికి భయపడటం. అవునా? భయపడుట వలననే తండ్రి అంట ఆయనను ఏం చేశాడు? అంగీకరించాడు. యేసు ప్రభు వారు ఆ భయభక్తుల వలనే అంగీకరించబడ్డాడు అని లేఖనం చెబుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మిక్కిలి భీకరుడు కనుక ఆయనకి మనము భయపడాలి. యేసు ప్రభు వారు మనకు మాదిరి కనుక ఆయన తండ్రి అయిన దేవుని విషయంలో ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నారో, ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో అలాంటి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు, మన పరిస్థితులు అంగీకరించబడతాయి. నిశ్చయముగా దర్యావేషు చెప్పినట్లుగా మనము, మన కుటుంబాలు క్షేమాభివృద్ధిని పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి క్షేమాభివృద్ధిని దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేయునుగాక. ఆమెన్. కొన్ని విషయాలు చెబుతాం. భయపడాలి దేవునికి. భయపడకపోతే మన పరిస్థితులు ఏమవుతాయి? ఇశ్రాయేలీలు ప్రజలని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. వారి కోసము మోషేని ఆ కానాను దేశంలోనికి కూడా వెళ్ళటానికి అంగీకరించలేదు. ఈ ఇశ్రాయేల్ పట్ల దేవునికి ఎంతో ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదంటే, వారు ఏది చేసినా మాటికి దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే క్షమించుకుంటా వస్తూ ఉన్నాడు. కానీ దానిలో ఒక ప్రణాళిక దాగుంది.
ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే ఏం చేసినా అవసరాన్ని బట్టో అక్రతను బట్టో చేస్తున్నాము. మరలా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నేను తప్పు చేశాను నన్ను క్షమించని అడిగితే దేవుడు నా పాపాలు క్షమించి నన్ను అంగీకరించి నా జీవితంలో మేలు చేస్తాడు అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. కానీ ఇది చాలా తప్పు అండి. దేవుడు అంట ప్రతిదానికి కూడా ప్రణాళికలు సృష్టిస్తూ ఉంటాడు. నీవు భయభక్తులు కలిగి ఉంటే క్షేమాన్ని అభివృద్ధిని నీకు ఇస్తాడు. భయభక్తులు లేకపోతే ప్రణాళికాబద్ధంగా నీకు తెలియకుండానే ఆ క్షేమాభివృద్ధిలోంటి తప్పిపోయేటట్లు నిన్ను చేసి చెరకప్ప చెప్పేస్తాడు. ఇది ఖచ్చితం. ఎలాగో చెబుతా. ఇశ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలి అని అడుగుతూ ఉన్నారు. అవునా కాదా? వారికి ఈ న్యాయాధిపతులు మోషే యెహోషువాలు ఆ నాయకత్వాలు నచ్చట్ల. మాటికి సనుగుళ్ళు, మాటికి గొనుగుళ్ళు. ఎందుకు? తుచ్చమైన ఆహారం కోసం, తుచ్చమైనటువంటి ఈవుల కోసం అరణ్య మార్గం అంతా సేవకుల మీద ఎగబడటం, సేవకుల మీద సనగటం, మీరేనా నడిపించేది అంటాం, ఇదిగో మాకు అది లేదు ఇది లేదు అంటూ వారి మీద తిరుగుబాటు చేయటం. ఇలా రకరకాలుగా వారి ప్రయాణంతాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. ఆఖరికి కొద్ది కాలానికి వారికి రాజులు ఏర్పడ్డారు. సొలొమోను తర్వాత రాజ్యం ఏమైపోయిందంటే రెండుగా చేయబడింది. ఒకటి యూదా, రెండు ఇశ్రాయేలు. చరిత్ర ఏం చెబుతుందంటే యూదాని దాదాపుగా 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఎంతమంది అమ్మా? 20 మంది రాజులు దాదాపుగా 393 సంవత్సరాలు పరిపాలించారు. రెహబాము మొదలుకొని సిద్కియా వరకు 20 మంది రాజులు, 393 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. రెండవది ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలుని యెరోబాము మొదలుకొని హోషియా వరకు 19 మంది రాజులు. ఇశ్రాయేలేమో 10 గోత్రాలు, యూదా ఏమో 2 గోత్రాలు. 2 గోత్రాలనేమో 20 మంది రాజులు 400 సంవత్సరాలు అంటే 393 సంవత్సరాలు దాదాపుగా పరిపాలన చేస్తే 19 మంది రాజులు 10 గోత్రాలని అంటే ఎక్కువ గోత్రాలు తక్కువ రాజులు, తక్కువ సంవత్సరాలు పరిపాలన చేసుకుంటా వారు వచ్చారు. ఈ పరిపాలన చేస్తున్నటువంటి క్రమం అయిపోయిన తరువాత లేఖనం అంటుంది ఇశ్రాయేలీలు ప్రజలందరూ కూడా ఒక 70 సంవత్సరాలు చెరకు అప్పచెప్పబడ్డారు. ఏ చెర అంటే ఇది? బబులోను చెర. ఆమె చెప్పండి అందరూ. బబులోను చెర. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను ఆలోచన చేశాను, ఎందుకు బబులోను చెరకు వెళ్ళారు? ఎందుకు ఇంత ఇష్టంగా ప్రేమించిన ఇశ్రాయేలీలను బబులోనులో పడేశాడు దేవుడు? కారణాలేంటి? వారంటే ఇష్టం పోయిందా? వారి మీద మోసపోయిందా? వారి వలన లాభం లేకుండా పోయిందా? వీరందరినీ ఈ రాజుల పరిపాలన అయిపోయిన తరువాత తీసుకెళ్ళి ఆ చెరకు ఎందుకు ఆ 70 సంవత్సరాలు అప్పచెప్పాడు అని ఆలోచన చేస్తే ఒకే ఒక కారణం అండి. ఇశ్రాయేలీలంతా అప్పటి వరకు దేవుని విషయంలో ఉన్న భయభక్తులని కోల్పోవటం జరిగింది. ఆమేన్. అందుకని దేవుడు ఎప్పుడైతే భయభక్తులు లేకుండా ఉన్నారో వారిని తీసుకెళ్ళి క్షేమం లేదు, అభివృద్ధి లేదు, తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడంట? చెరలో పడేశాడు. ఇంకొక విషయం ఏమిటంటే దేవుని ప్రజలను చెరలో పడేయటానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు తెలుసా? నెబుకద్నెజరును వాడుకున్నాడు. నమ్ముతారు ఈ విషయం? ఇందాక ఒక మాట చెప్పా, మీకు గుర్తుండాలని. నెబుకద్నెజరు ఎవరంటే మనకు ఒకటే తెలుసు, అవునా? నేను అనే గర్వం వచ్చిన వ్యక్తి, దేవుడు అందుకే అణగదొక్కాడని. కానీ నెబుకద్నెజరు దేవునికి ఎంత ఇష్టమైన వాడు. నేను కొన్ని విషయాలు చెబుతా, లేఖనానుసారంగానే చెబుతా. అదేనా? కొన్ని మాటలు చూద్దాం. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం చదవండి. 27:14. బబులోను రాజునకు చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటిస్తున్నారు. నేను వారిని పంపలేదు, వారి మాటలు మీరు అంగీకరింపవద్దు. ఇదే యెహోవా వాక్కు. ప్రవర్తించుతున్నారు.
ఈ మాటలు చెప్పి తిని ఏమనగా తేబడునని అబద్ధాలు చెబుతున్నారు. వారి మాటలకు మీరు చెవికొద్దు, వినొద్దు. బబులోను రాజునకు, అమ్మమ్మ వినాలి జాగ్రత్తగా, బబులోను రాజుకు మీరు దాసులైన ఎడల మీరేమవుతారు? బ్రతుకుతారు. అమ్మ వింటున్నారా? వినండి జాగ్రత్తగా. బబులోను రాజు ఎవరంట? ఆయన నెబుకద్నెజరు. ఆయనకు మీరు దాసులు అవటం వలన మీరేమవుతారు? బ్రతుకుతారు. ఏమండి, దేవుని ప్రజలు బబులోను రాజుకు దాసులు అవటం ఏంటి? దాసులు అవటం ఏంటి? ఆయనకి దాసులు అయితే వీళ్ళు బ్రతకటం ఏంటి? అవునా? సరే, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట చదవండి. 2వ దినవృత్తాంతాలు 36వ వచనం, 36వ అధ్యాయం 10వ వచనం. 2వ దినవృత్తాంతాలు 36:10. దూతలను పంపి యెహోయాకీనును అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించాను. చాలు, నా వైపు చూడండి. బబులోను మహాసామ్రాజ్యం అయి ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా, యూదాని 20 మంది రాజులు పరిపాలించారు. యెరోబాము మొదలుకొని సిద్కియా వరకు. సిద్కియా 20వ వాడు. ఈ 20వ వాడు సిద్కియా యూదాని పరిపాలిస్తున్నప్పుడు మహాపట్టణమైన బబులోనును నెబుకద్నెజరు పరిపాలిస్తూ ఉన్నాడు. అధికారం అయింది. ఆయన సిద్కియా యొక్క సహోదరుడైన యెహోయాకీనును పంపించి, సిద్కియా నువ్వు రాజుగా ఉండు. అప్పుడు దాకా బబులోను నెబుకద్నెజరు పని ఏంటో తెలుసా? ప్రతి రాజ్యానికి వెళ్ళటం, రాజ్యాన్ని కొలగొట్టుకు రావటం, ప్రతి రాజ్యానికి వెళ్ళటం, యుద్ధం చేయటం, వాళ్ళని ఇబ్బంది పెడతాం, ప్రతి రాజ్యాన్ని ఆక్రమించుకోవటం చేస్తూ ఉన్నాడు. ఎందుకు దయగలిగిందో తెలియదు కానీ సిద్కియా మీద దయగలిగి, నువ్వు యోధాని, ఆ పట్టణాలని, ఆ ప్రాంతాలని నువ్వేం చేస్తావు అంటే పరిపాలించుకో, నాకు పన్ను గట్టు, కప్పం గట్టు, వచ్చిన ధనాల్లో వాటిలో నాకు చెల్లిస్తూ ఉండు అని చెప్పాడు. ఇప్పుడు సిద్కియా ఏం చేయాలి? లేఖనం ఏమంది? మీరు బబులోను రాజుకు దాసులైతే మీరేమవుతారు? బ్రతుకుతారని లేఖనం చెప్పింది. అవునా? బబులోను రాజు అదే సందేశాన్ని పంపించాడు. నేను మీ మీదకి యుద్ధం రాను, కాకపోతే నువ్వే పరిపాలించుకో సిద్కియా, నాకు కప్పం అవి చెల్లిస్తూ ఉండయా అని ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కానీ సిద్కియా చేసిన పని ఏంటో తెలుసా? 36:13 చదవండి. 36:13. దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు ఏం చేశాడంట? తిరుగుబాటు చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడంట? అతడు తిరుగుబాటు చేశాడు. కొద్ది కాలం కప్పం చెల్లించి, కొద్ది కాలం అతనితో మాట్లాడి, కొద్ది కాలం అతనితో స్నేహంగా ఉండి, ఇప్పుడు సిద్కియా అంట ఎదురు తిరుగుతూ ఉన్నాడు. నీ కప్పం ఎందుకు చెల్లించాలి? నేను చెల్లించను. నీతో నేను ఎందుకు మాట్లాడాలి? నేను మాట్లాడను. నీతో నేను ఎందుకు సహవాసంగా ఉండాలి? నేను సహవాసం చేయను. ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటున్నాడు. అక్కడ ఇర్మియా అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో అబద్ధ ప్రవక్తల మాటలు మీరు నమ్మొద్దు. యెహోవా అలా చెబుతున్నా, బబులోను రాజుకు మీరేమవ్వాలి? దాసులవ్వాలి, అప్పుడే మీరు బ్రతుకుతారు అని లేఖనం అంటుంది. కానీ ఈ సిద్కియా ఏం చేస్తున్నాడు తెలుసా? ఎదురు తిరుగుతూ ఉన్నాడండి. ఎవరికి? బబులోను రాజుకి. బబులోను రాజుకి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఇలా ఎదురు తిరిగినప్పుడంట నెబుకద్నెజరు రాజు కోపం ఎక్కువయ్యి ఇశ్రాయేలీల మీదకి దండెత్తి రావటం, అది యూదా మీదకి జరిగింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఏం చేయాలి దేవుడు? అంతకుముందు దేవుడు వాళ్ళ మీదకి వెళ్తే ఇశ్రాయేల్ మీద కూరుకున్నాడా? మోషేను కూడా క్షమించలా. ప్రేమ కలిగి పెంచుకున్న ప్రజలు కదా, ఏం చేయాలి? వాళ్ళని రక్షించాలి. ఎవడరా నువ్వు నెబుకద్నెజరు, నా ప్రజల మీదకి ఎందుకు వెళుతున్నావని ఆయన ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేయాలి. అవునా? కానీ దేవుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఉండటమే కాదు, కొన్ని విషయాలు మీకు స్పష్టంగా తెలియజేస్తా. నెబుకద్నెజరు గురించి ఒక 3 విషయాలు చూపిస్తా. చూడండి, 25వ అధ్యాయం, ఇర్మియా
25:8 చదవండి. 25:8. 25:8. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకింపపోయారు గనుక నా సేవకుడైన నెబుకద్నెజరు పిలవనంపుచున్నాను. 27:6 చదవండి. 27:6. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన 43:10 చదవండి. 43:10. ఏమనగా నా దాసుడగు బబులోను రాజైన, చాలమ్మా. 3 వచన భాగాల్లో ఏం గమనించారు మీరు? నెబుకద్నెజరు రాజుని దేవుడు ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? నా దాసుడు, నా సేవకుడు అని సంబోధిస్తూ ఉన్నాడు నెబుకద్నెజరు రాజుని దేవుడు కదండి. నెబుకద్నెజరు రాజు ఎవడు? బబులోను సామ్రాజ్యానికి అధిపతి, ఒక అన్యుడు. ఆయనని నా సేవకుడు, నా దాసుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇశ్రాయేల్ ప్రజలనేమో వదిలేశాడు, వాళ్ళ మీదకి వెళుతున్న నెబుకద్నెజరు రాజునేమో నా సేవకుడు, నా దాసుడును సంబోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక కారణం మీకు చూపిస్తాను. ఇర్మియా 27, 6-8 చదవండి. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడైన బబులోను రాజు నెబుకద్నెజరు వశం చేయుచున్నాను. అతని సేవించుటకై భూ జంతువులను కూడా అతని వశం చేయుచున్నాను. కుమారుకి దాసులయ్యుందురు. అది చాలండి. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నా దాసుడు అంటున్నాను కదా, ఆ దాసుడే నెబుకద్నెజరుకి నేను సమస్తాన్ని ఏం చేస్తున్నాను? అప్పచెప్పేస్తున్నాను అన్నాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆలోచన రావాలి, నెబుకద్నెజరుకి ఎందుకు ఇవ్వాలి ఈ ఆధిక్యత? ఇశ్రాయేల్ ప్రజల మీదకి వెళుతున్న నెబుకద్నెజరుని ఆపవలసింది పోయి వదిలేసి నా సేవకుడు, నా దాసుడు సంబోధించి సకల రాజ్యాలను నీకు ఇస్తానని ఎందుకు చెబుతున్నాడు? కుమారులు పరిపాలిస్తారని ఎందుకు చెబుతున్నాడు అనే ఆలోచన మనకు రావాలి. నేను అంటాను, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని విషయంలో భయభక్తులు కలిగి ఉండరో, నువ్వు కాకపోతే ఇంకోడు అనుకుంటాడు దేవుడు. అవునా? సంవత్సరాల తరబడి భక్తి ప్రావీణ్యతను సంపాదించుకొని దేవునిలో ఉంటూ ప్రభువు ఇచ్చేటువంటి ఈవులను పొందుకుంటూ పరసంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడుతూ దేవుడు ఎన్ని మేలులు చేసినా మర్చిపోయి దేవుని విషయంలో భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండకపోతే నీ బొదులంట దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు. అది అన్యుడైనా కావచ్చు, నరహంతకుడైనా కావచ్చు, మరొకడు కావచ్చు. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే ఆ క్షేమాభివృద్ధిని అనుభవించలేం, అది మరొకరికి తరలిపోతుంది. అందుకు చక్కని ఉదాహరణ ఈ నెబుకద్నెజరు. చూడండి, ఒక ప్రణాళికాబద్ధంగా దేవుడు ఇశ్రాయేలీయులని వారి భయం లేకపోవటాన్ని చూసి వారిని చెరలోనికి పంపించాడు. అకస్మాత్తుగా జరిగిన పని కాదు. చాలాసార్లు మనం కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటాం. రోజులు జరిగిపోతున్నాయిలే, నా దేవుడు సమృద్ధిని ఇస్తున్నాడని. నేను అంటాను, నీ దేవుడైన యెహోవా విషయంలో నీవు భయభక్తులు ఎప్పుడైతే కోల్పోతావో, చెరకు వెళ్ళేటువంటి ప్రణాళికను దేవుడు అప్పుడే సిద్ధపరుస్తూ ఉంటాడు. అవసరమైతే నిన్ను చెరకు పంపించడానికి అన్యులను కూడా వాడుకుంటాడు. అది ఘనత మనకి. ఆలోచించండి. ఒక మాట చదువుదాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 29 10 నుంచి చదవాలి. చివరి 2 వచనాలు చదవండి. 19 నుంచి చదవండి. 19 నుంచి ఏమనగా నేను అప్పగిస్తున్నాను.
దాని సొమ్మును దోచుకొని కొల్లపెట్టును. అది అతని సైన్యానికి ఎవరికి జీతం? నెబుకద్నెజరు సైన్యానికి జీతం కాదని నేను అంటాను, బహుమానము. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ నెబుకద్నెజరు సైన్యం. ఎంత ఆశ్చర్యం! నెబుకద్నెజరు ఎవడు? నెబుకద్నెజరు సైన్యం ఎవరు? వారికి దేవుడు బహుమానం ఇవ్వటం ఏంటి? ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఈ ప్రజలంటే దేవునికి అసహ్యం వేసేసింది. వారిలో భయం లేకపోవటం చూసి అన్యుణ్ణి ఉపయోగించుకున్నాడు. ఇంకో విషయం చెబుతా. ఆ పై వచనం చదువున్నాను, 18. నరపుత్రుడా, బహు అసహ్యకరమైన పని చేయించాడు. బోడి ఆయను, అందరూ భుజములు కట్టుకుపోయారు. అతనికైనను అతని సైన్యానికైనను ఏం దొరకలేదు? కూలి ఎంత మాత్రం దొరకలా. అది 20 చివరి చదువు, 21 చదువు. కాదు, ఇది నా నిమిత్తమే కదా చేశానని ఉండిద్ది. 20లోనా అమ్మా? 22 20లోనేనా? ఆయనను ఇదంతా నా నిమిత్తమే చేశాడు కదా అని ఉంటుంది. సరే, అది పక్కన పెట్టండి. అక్కడ ఉంటుంది. తర్వాత చూడండి, ఎప్పుడో బబులోను రాజు అంట తూరు పట్టణం మీదకి వెళ్ళి ఆ పట్టణం మీద అసహ్యకరమైన కార్యాలు చేశాడు. అది ఎవరికి ఇష్టమైందంటే దేవునికి ఇష్టమైంది. అంటే నేను అనుకుంటున్నాను, తూరు పట్టణపు దోషము దేవుని దృష్టిలో ఎక్కువైపోయింది. తూరు పట్టణములో పాపము ప్రబలిపోయింది. దాన్ని ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు నెబుకద్నెజరు వెళ్ళి దాని మీద పడ్డాడు. నెబుకద్నెజరు తత్వం ఏంటి? రాజ్యాలన్నింటినీ కొల్లగొట్టుకొస్తున్నాడు. ఈ నెబుకద్నెజరు ఆడబడంగానే దేవునికి సంతోషం వేసింది. అరే, నేను అనుకున్నాను నా బదులు ఈడు చేసేసాడు, వీడికి ఏదో ఒకటి ఇవ్వాలరా అనుకున్నాడు. ఇచ్చేవాడు ఏదన్నా కప్పులో, బాక్సులో, లేదా యుద్ధోపకరణాలో ఏమన్నా ఇవ్వచ్చుగా. ఇక దేవుని తలంపంతా ఒకటే. ఈడు నేను అసహించుకున్న తూరు పట్టణాన్ని అసహించుకున్నాడు కనుక వీడికి బహుమానం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? దేవునితో శత్రువులు కాదు. ఇప్పుడు ఆయన ఏం ఆలోచించాడు తెలుసా? ఇశ్రాయేల్ని చేద్దాం అనుకున్నాడు అండి. నాకు చాలా భయం వేసింది. దేవుని ప్రజలు, ఆయన ప్రజలు అంట దాసత్వానికి వీడికి ఇచ్చేద్దాం గిఫ్ట్. ఎందుకు? తూరు పట్టణం మీద చేసినటువంటి కార్యం అది నాకు ఇంపుగా ఉంది, నా బదులు వాడు చేశాడు కనుక వాడికి ఏళ్ళనిచ్చేద్దాం. ఒక ప్రణాళిక, క్రమాన్ని దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడు చూసావా చెరక పంపించడానికి? కారణం ఏంటి తెలుసా? అప్పటి నుంచి కూడా ఇశ్రాయేలీయులు కొద్దిగా దేవుని విషయంలో భయాన్ని తగ్గుతూ వస్తున్నారు. చివరాఖరికి వారు చెరక వెళ్ళే సందర్భం వచ్చింది. 70 సంవత్సరాలు చెరక నెట్టివేయబడ్డారు. అక్కడ క్షేమం లేదు, అభివృద్ధి లేదు, దీవెన లేదు, కష్టము, శాపగ్రస్తమైన అనుభవాలు వారు అనుభవించారు. కారణము దేవుని విషయంలో భయాన్ని కోల్పోవటమే. అన్యుడైన వానికి దేవుడు అప్పగించేశాడు. అప్పుడెప్పుడో చేసిన పనిని బట్టి నా సేవకుడు, నా దాసుడని 4 సార్లు సంబోధించి ఆలోచన చేసి మాట వినని, భయపడని, భక్తి లేనటువంటి ఇశ్రాయేలీలంట నెబుకద్నెజరుకి సిద్కియా తర్వాత గిఫ్ట్గా ఇచ్చేశాడు. తీసుకుపో. ఇప్పటి వరకు వీళ్ళందరిని గురించి చుట్టుపక్కల రాజ్యాలన్నీ భయపడే, అమ్మో వాళ్ళు యెహోవా ప్రజలు అని. ఇప్పుడు నీకు ఆధిక్యత ఇస్తున్నాను, పో, వారిని తీసుకొని చెరలో పెట్టుకో. ఇప్పుడు సకల రాజ్య ప్రజలు చూసి నిన్ను చూసి భయపడాలి, అన్యుని చూసి. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితితో తెలుసా? నేను అంటాను, ఈనాడు మన జీవితాలు, మన కుటుంబాలు అలాగే ఉన్నాయి. అలవాటైపోయిన భక్తి, అలవాటైపోయిన క్రమము మన ఆశీర్వాదాల నుంచి మనల్ని దూరం చేసేస్తూ ఉన్నాయి. నా ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం అంటుంది మీకు క్షేమాభివృద్ధి. ఎప్పుడు మీకు క్షేమాభివృద్ధి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఆయన యందు నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. కానీ ఈనాడు ఆ భయం లేదు.
చిన్న బిడ్డలు మొదలుకొని యవనస్తులు, మధ్య వయస్సులు, వృద్ధులు ఏ కోశాన కూడా వారి జీవితాల్లో దేవుని విషయంలో భయం లేకుండా పోయారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు యవనస్తులు? ఎందుకు వివాహాలు జరగటం లేదు? ఎందుకు ఆరోగ్యాలు కుదుట పడటలేదు? ఎందుకు గృహాలు, కుటుంబాలు సమాధానంగా దీవెనకరంగా ఉండట్లేదంటే దేవుని విషయంలో ఉండవలసిన భయము మన జీవితాల్లో లేదు. లోకానికి భయపడుతున్నాం, మనుషులకు భయపడుతున్నాం, దెయ్యానికి భయపడుతున్నాం, చీకటికి భయపడుతున్నాం, వస్తువులకు భయపడుతున్నాం, అన్నిటికీ భయపడుతున్నాం. కానీ జీవము కలిగిన దేవుడును, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవునికి నీవు ఏమాత్రము కూడా భయపడతలేదు. అందుకే ఈనాడు మన జీవితాల్లో ఆ క్షేమాన్ని, అభివృద్ధిని పోగొట్టుకుంటా ఉన్నాం. ఆలోచించేయండి. ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రార్థన చేసినా వ్యర్థమండి. దేవుని విషయంలో నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నీకును, నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి క్షేమాన్ని, అభివృద్ధిని తెస్తాడు. ఇశ్రాయేలీయులు ఆ క్షేమాన్ని, అభివృద్ధిని పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి జీవితాల్లో దేవుని విషయంలో భయాన్ని కోల్పోయారు, భక్తి లేకుండా జీవించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, ఎదురు తిరిగారు. అందుకే ఒక క్రమమైన పద్ధతిలో అవసరమైతే వారికి బదులుగా నెబుకద్నెజరు ఎన్నుకొని ఇశ్రాయేలును వారికి ఏం చేశాడంటే దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. తర్వాత నెబుకద్నెజరు ఏమయ్యాడు అనేది తర్వాత విషయం. చూసారా? ఏం చేద్దాం? దేవునికి భయపడదామా? అన్యులకు అప్పచెప్పబడదామా? దేవునికి భయపడి మహిమ కలిగిన సంఘంలో దేవునికి సాక్షులుగా ఉందామా? లేక అన్ని జనుల ఎదుట అవమానాన్ని పొందుకుందామా? యాకోబును దేవుడు అనేక మారులుగా ఆశీర్వదిస్తే ఫరో ఎదుట నిలబడినప్పుడంట ఫరో మెట్లు దిగి వచ్చాడంట. టక్ 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 దిగి వచ్చి నన్ను ఆశీర్వదించాయా అంటే నేనేం ఆశీర్వదించేది అంటున్నాడు యాకోబు. బలహీనమైన సాక్ష్యం చెబుతున్నాడు. ఎందుకు? నేను జీవించిన సంవత్సరములు బహు కొద్దిగా ఉన్నవి, అవి దుఃఖ సహితంగా ఉన్నవి. ఎందుకంత బలహీనమైన సాక్ష్యం చెబుతూ ఉన్నాడు? నేనేం ఆశీర్వదించేది? అవి బహు దుఃఖ సహితంగా ఉన్నవి, నేనేం ఆశీర్వదించలేదు. అన్యుడు వచ్చినప్పుడు బలహీనమైన సాక్ష్యం చెబుతున్నాడు. ఈనాడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రాకడకు అతి సమీపంగా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతూ ఉన్నారు. ఆయన నమ్మి రక్షించబడి ఆయన విషయంలో సంఘం విషయంలో, సేవకుల విషయంలో, నువ్వు పొందుకున్న రక్షణ విషయంలో, ఆధ్యాత్మికమైన స్థితిగతుల విషయంలో నువ్వు ఇంకా భయం లేని వ్యక్తిగా ఉంటే క్షేమాభివృద్ధిని నువ్వు పొందుకోలేవు. ఈ దానియేలు దేవుని విషయంలో భయభక్తులు కలిగిన వాడు గనుకనే రక్షింపబడ్డాడు. దర్యావేషు దాన్ని చూసి చలించిపోయాడు. ఇదిగో మీరందరూ సేవించండి, ఆయనే గొప్పవాడు, అప్పుడు మీకేం కలుగుతుందంట? క్షేమాభివృద్ధి కలుగుతుంది. కానీ లేఖనం అంటుంది భయపడవలసిన వాటికి భయపడతలేదు, అనవసరమైన వాటికి భయపడుతున్నాం. అలా భయపడని ఇశ్రాయేలీల్ని దేవుడు అన్యునికి అప్పచెప్పాడు. అన్యుని చేయి పైకి ఎత్తబడింది, కానీ ఇశ్రాయేలీలు చెరక నడిపింపబడ్డారు. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ప్రభు ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాడు నిన్ను ఆశీర్వదించాలని, నీ బిడ్డలను ఆశీర్వదించాలని. యవనస్తులు కూడా ఆలోచన చేయాలి. దేవుని విషయంలో భయం. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెబుతానండి. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, డిగ్రీలోకి వచ్చిన తర్వాత రక్షణ పొందా. యవనస్తులతో కలిసినప్పుడు ఒకే మాట అంట, నువ్వు స్టైల్గా ఉండొద్దని నేను అన్నా. మరీ స్టైల్ అంటే ఫ్యాంటులు జింపుకోమని కాదు, అందంగా ఉండొద్దు, క్రాఫ్ కొట్టించుకోవద్దని నేను చెప్పను, మంచి బట్టలు వేసుకోవద్దని నేను చెప్పను. బట్ దేవుని విషయంలో యవ్వన బిడ్డలైన వారు భయభక్తులుగా ఉండాలి. నేను అంటాను, అట్టి వారిని దేవుడు రాబోయే స్థితిలో, ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భయమే నన్ను ఈనాడు ఇక్కడ నిలబెట్టింది. నాకు తెలుసండి, నా ఊహకు తెలిసి నేను ఏ రోజు నా బైబిల్ వదిలిపెట్టి నేను సంఘానికి వెళ్ళాల. ఎప్పుడూ కూడా నా బైబిల్ నేను ఇలాగే పట్టుకుంటా. ఇలా పట్టుకోను. మా మామగారు ఉండేవాళ్ళు నన్ను చూసి తెగ ముచ్చటపడేవాడు. వాళ్ళ పిల్లలను కూడా తిట్టు, వాడిని చూసి నేర్చుకుంటారు, వాడు ఎట్ట పట్టుకుంటాడు, మీరేది ఎట్ట పట్టుకుంటారు అనేవాళ్ళు. నాకు భయం, ఇదంటే భయం. మా తల్లి నాకు అలా నేర్పించింది. నేను వేళ మీద లెక్క పెడతా, ఆదివారాలు మానేసింది. అసలు మానేలేదు దాదాపుగా నాకు తెలిసి. వేళ మీద లెక్క పెడతా. వయసులో ఉన్నప్పుడు కూడా, అంటే వయసులో ఉన్నప్పుడు రక్షణ పొందినప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తాం. సినిమాలు వేళ మీదే ఒక 7-8 చూసుంటా. ఈ 40 సంవత్సరాల వయసులో అంతే, 7-8 అంతే, టప చెబుతా. ఆ తెల్లనలా అనిపించింది. నాకు భయం ఎప్పుడు. అమ్మ రాకడంటే ఏంది అని అడిగింది. ఆయన వస్తాడు రా మండిద్దంట అంటే ఎన్ని ఊహలో ఊహించుకుంటూ ఉండేవాడిని. భయం. ఈనాడు ఎవరికి ఉందా భయం?
యవనస్తులకు లేదు, మధ్య వయస్కులు లేదు, వృద్ధులకు లేదు. అందుకే కుటుంబాల్లో క్షేమాభివృద్ధి లేదు. ఆ క్షేమాభివృద్ధిని నువ్వు చూడాలంటే దేవుని విషయంలో భయం కలిగి ఆయన విషయంలో వణుకుచూ ఉండండి. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదిస్తారు. భయము లేని ఇశ్రాయేల్ ప్రజలను అప్పగించేశాడు, చెరకు వెళ్ళిపోయారు, శాపగ్రస్తమైన అనుభవాలను అనుభవించారు. కానీ ఈనాడు ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు కనుక, దయ కలిగిన దేవుడుగా ఉన్నాడు కనుక ఒప్పుకొని ఆయన విషయంలో భయభక్తులు కలిగి ఉంటే ఆ క్షేమాన్ని, అభివృద్ధిని దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేస్తాడు. అటు క్షేమం, అభివృద్ధి ఈనాడు మనము పొందుకొందుముగాక. దానికి అవసరమైన భయాన్ని, భక్తిని దేవుడు మనలో పుట్టించునుగాక. ఆ భయభక్తులతో ఇక ముందున్న దినాల్లో మనమందరము ప్రభు కొరకు నివసించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యమును బట్టి సహోదరుడు జీవ ప్రార్థన చేస్తాడు. చిన్న ప్రార్థన. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. చెప్పబడే వాక్యం బట్టి నేను దేవునికి ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడును మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రభువా తండ్రి, ఈ శనివారము ఈ ఉపవాసపు ఆరాధన కార్యక్రమంలో ప్రభువా ఈ రీతిగా మమ్మల్ని చేర్చి మీ సన్నిధానంలో తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీకే వేలాదిగా స్తుతులు, స్తోత్రాలను తెలియపరుస్తున్నాం తండ్రి. ఆనాడు యోధా ప్రజలు మిమ్మల్ని చూసి భయపడక తండ్రి, నెబుకద్నెజరు హయాంలో తండ్రి బబులోను చెరకు 70 సంవత్సరాలు తండ్రి మీ యొక్క సంకల్పం ద్వారాగానే వారి యొక్క చలను మీరు నిశ్చయించిన దాన్ని బట్టి మీకే తండ్రి వేలాదిగా స్తుతులు, స్తోత్రాలను తెలియపరుచిన ప్రభువా. ఎందుకంటే ప్రభువా వారు మీ యొక్క భయాన్ని విడిచిపెట్టారు తండ్రి. భయం లేకు తిరుగుతున్నటువంటి మీ యూదా జనాంగాన్ని వారు చరణకి అప్పచెప్పామని నమ్ముతున్నాం ప్రభువా. అటువంటి భయాకరమైన స్థితిలో మేము కూడా లేకుండా మీ అందు భయభక్తులు కలిగి తండ్రి, మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ భయాన్ని మాలో నింపుకొని తండ్రి మా యొక్క జీవితాలు భయపడుతూ, మా యొక్క జీవితంలో తండ్రి పరిశుద్ధత కలిగి, పరిశుద్ధతలో తండ్రి భయపడుతూ, యథార్థతలో భయపడుతూ తండ్రి మీకు ఇష్టమైన కుమారులుగా, కుమార్తెలుగా ఇంకనూ ఈ భూమి మీద బ్రతకటానికి మా యందు కృపను దయచేయమని మీ కుమారుడును మా లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ అలానే మోకరించుండండి. ఉదయకాలపు ఆరాధన ఉంది.